వెల్కమ్ టు GNR టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాజీ ఎంపీ మరియు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ GVL నరసింహారావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి నివాసంలో ఆయన కుమార్తె ప్రెస్ మీట్. పాక్ ఆడుకున్నా సరే శ్రీలంక వెళ్లనున్న టీమిండియా. మాజీ ఎంపీ మరియు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ JVL నరసింహారావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. వేదికపై ఉన్నటువంటి పార్టీ నాయకులు, సహచరులు, ఈ పత్రికా సమావేశాన్ని విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులు అందరికీ స్వాగతం. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆర్థిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో భారతదేశాన్ని అగ్రగామి దేశంగా 2047 నాటికి ప్రపంచంలోనే అభివృద్ధి చెందే దేశంగా డెవలప్ చేయడానికి ఒక రకమైనటువంటి గట్టి పునాది వేసినటువంటి బడ్జెట్. గత 11 సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా 11 సంవత్సరాలు తిరగకుండానే ముందుకు తీసుకెళ్ళినటువంటి నరేంద్ర మోదీ వారి పటిమ గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. అందుకే 3వసారి ప్రధానమంత్రి అవటమే కాకుండా వరుసగా ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందంటే దీని వెనుక ప్రధానంగా భారతదేశ అభివృద్ధి, ప్రధాని నరేంద్ర మోదీ గారు నడిపిస్తున్నటువంటి విధానమే ప్రధాన కారణం. ఆత్మనిర్భర భారతదేశం ఈ బడ్జెట్లో చూసినట్లయితే అనేక రంగాల్లో ఎక్కడైతే మనం ఇప్పటికి కూడా మరి దిగుమతులపై ఆధారపడుతున్నామో, ఇతర దేశాలపై మన ఉత్పత్తులు తయారు చేయడం కోసం కెమికల్స్ కానివ్వండి, అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో కానివ్వండి, మనం వేటిపై డిపెండ్ అవుతున్నామో ఆ డిపెండెన్సీ తగ్గించుకొని ఆత్మనిర్భర భారతదేశంగా డెవలప్ చేయటం కోసం ఈ బడ్జెట్ రూపకల్పన చేయటం జరిగింది. ఈ బడ్జెట్లో యువతకి, మహిళలకి, రైతాంగానికి, పేదలకి అనేక రకమైనటువంటి వారికి మేలు చేకూర్చేటువంటి బడ్జెట్ని ఇవ్వటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కూడా దక్షిణాది రాష్ట్రాలన్నీ, అందులో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోయే విధంగా అనేక ఆపర్చునిటీస్తో, అవకాశాలతో నిండినటువంటి బడ్జెట్ ఇది. కేవలం తెలంగాణ కాదు, మరో తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు, కేరళ, ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ బడ్జెట్ నుంచి తమ ఆర్థిక అభివృద్ధి గ్రోత్ రేట్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవటానికి అపారమైనటువంటి అవకాశాలు కల్పించినటువంటి బడ్జెట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. దోపిడి దొంగలు కాంగ్రెస్, రేవంత్ రెడ్డి వాళ్లకు సపోర్ట్ చేస్తున్న బీజేపీ నాయకులు కుట్రతో ఏర్పాటు చేసిన సిట్టు పోలీసులు ఇవాళ కేసీఆర్ గారిని విచారిస్తున్నారు. ఇది తెలంగాణ చరిత్రలో ఒక గొప్ప బాధతో నిజంగా తల వంచుకోవాల్సిన దుర్దినం. నిజంగా తెలంగాణ అంతా కూడా ఈరోజు శోక సముద్రంలో మునిగింది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, కేసీఆర్ గారికి ఉన్న ధ్యాసంతా కేవలం తెలంగాణ. వారి శరీరంలో ప్రతి కణంలో కూడా తెలంగాణనే ఉంటుంది. వాళ్ళ మస్తిష్కంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా తెలంగాణ గురించే తిరుగుతుంది తప్ప వేరే దాని గురించి కాదు. కానీ ఈ తరుణంలో ఈ ట్యాపింగ్ అనే దాన్ని ఒక ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ నెరవేరని హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల మీద మత్తుమందు జల్లి
వాళ్ళందరినీ మోసం చేసి అధికారం తీసుకొని పూర్తిగా పరిపాలన విఫలమై అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టపగలే దోచుకుంటున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గొంతుకగా మారి ఈరోజు తెలంగాణ ప్రజలను రక్షించుకోవడానికి మరి పోరాడుతుంటే తెలంగాణ ప్రజల దృష్టి మరల్చనీకే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కడానికి ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిట్ పేరు మీద ట్యాపింగ్ పేరు మీద అక్రమ కేసు పెట్టి ఈరోజు కేసీఆర్ గారి కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇలా కాంగ్రెస్ నాయకులు ఇలా మంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు మంత్రులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీకు ఏ మాత్రం అర్హత లేదు, దీని మీద మాట్లాడే అర్హత లేదు. మీరు తెలంగాణను దోపిడీ చేస్తున్నారు. ఇలా మీరు జైల్లో ఉండాల్సిన వాళ్ళు ఇలా బయట ఉన్నారు. ఇలా మీ రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి అంటే అది కేసీఆర్ భిక్ష అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇలా కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఇలా సిట్టు చేస్తున్న పనికి రన్నింగ్ కామెంటరీ గాంధీ భవన్లో ఇస్తున్నారు, బీజేపీ ఆఫీసులు ఇస్తున్నారంటేనే తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచి, బీజేపీ పార్టీ పుట్టక ముందు నుంచి, ఈ దేశ చరిత్రలో స్వాతంత్రం రాకముందు నుంచి బ్రిటిష్ కాలంలోనే ట్యాపింగ్ చట్టబద్ధం అని చెప్పేసి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 తీసుకొచ్చింది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి నివాసంలో ఆయన కుమార్తె ప్రెస్ మీట్ ఉపయోగించి మహిళ మాట్లాడడం ప్రత్యేకించి అది మీరు చూడొచ్చు, వీడియోస్ లో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. అది ఒకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను ఆ వీడియో. ఈవిడ ఒక మహిళ, ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు. రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని ఇవాళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవడం జరిగింది. దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్ గా ఆయన చెప్పారు. నేను అన్నది చంద్రబాబు గారిని కాదు, నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను. ఆయన ప్రజల చేత ఎన్నికవ్వబడినటువంటి సీఎం, ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు. ఇలా చెప్పే దమ్ము ఎవరికుందండి? ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు, నేను రాజకీయాలు మాట్లాడాలని కాదు, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను, ఈ సందర్భంలో అది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది, నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని. ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అన్న మాట కాదండి, చాలా ప్రిపేర్డ్ గా ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన దీన్ని మాట్లాడారు. దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ రాంబాబు గారు చెప్పారు, ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో, దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తరువాత కూడా నేను లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను, నేను ఎక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో, ఒక గవర్నెన్స్, ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో పోలీసుని పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు. ఆయన మీద హత్యాయత్నం చేశారు. కత్తులు, కర్రలు. మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించుకుని ఆఫీస్లోకి వెళ్లారు. ఇది అందరూ చూశారు అక్కడ, పోలీసులు, ప్రెస్ అందరికీ తెలుసు. ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు. లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి, ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను, ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి? నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు, ఆయనే సమర్థించుకోలేదు కదా. హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నేను అన్నాను, నేను అలా అనుండాల్సింది కాదని ఆయనే చెప్పారు.
T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు కారణంగా నెలకొన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న టీమిండియా పాక్ జట్ల మధ్య శ్రీలంకలో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే భారత జట్టులో ఆడబోమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పాక్ జట్టు టోర్నమెంట్ లో పాల్గొంటుందని, అయితే భారత్ తో మ్యాచ్ ను మాత్రం బహిష్కరిస్తున్నామని తెలిపింది. దీనిపై ఐసీసీ తాజాగా పాకిస్తాన్ బోర్డుకు వార్నింగ్ ఇచ్చింది. ఈ సందిగ్ధం ఇలా కొనసాగుతుండగా ఈ నెల 15న టీమిండియా మాత్రం శ్రీలంకకు వెళ్లనుంది. ఓవైపు తాము ఆడబోమని పాక్ చెబుతుండగా భారత జట్టు మాత్రం శ్రీలంకకు వెళ్లడం ఎందుకనే సందేహాలను నిపుణుల జవాబు ఇచ్చారు. ఐసీసీ ప్రోటోకాల్ మేరకే టీమిండియా కొలంబో వెళ్లనుందని, షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన మ్యాచ్ కు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. మ్యాచ్ కు ముందు యథావిధిగా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటారని తెలుస్తుంది. మ్యాచ్ సమయంలో స్టేడియం ను సందర్శిస్తుంది. పాకిస్తాన్ జట్టు మైదానంలోకి రాకపోతే మ్యాచ్ రిఫరీ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తాడు. భారత్ జట్టు ఈ మొత్తం ప్రక్రియ కోసం వేచి ఉండి వాకోవర్ పొందిన తర్వాత తిరిగి భారతదేశానికి తిరిగి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా కేంద్ర బడ్జెట్ ను ప్రజా వ్యతిరేకం, తెలంగాణ ద్రోహ బడ్జెట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ హైదరాబాద్ దోమలగూడ ప్రధాన కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ బడ్జెట్ దేశ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన వరస్ట్ బడ్జెట్ గా మిగిలిపోతుందని ఏఏపీ నేతలు విమర్శించారు. విద్య, వైద్యం వంటి మౌలిక రంగాలకు బడ్జెట్ తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వ సామాన్య ప్రజలకు పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మొత్తం బడ్జెట్ లో విద్యా, వైద్యానికి కలిపి 5% కూడా కేటాయించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇక తెలంగాణకు ఈ బడ్జెట్ లో గుండు సున్నా దక్కిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ వంటి విభజన హామీల ప్రాజెక్టుల ప్రస్తావనే లేకపోవడం తెలంగాణపై కేంద్రానికి ఉన్న వివక్షకు నిదర్శనమని తెలిపారు. మెట్రో ఫేజ్ 2 నిధులు, రీజనింగ్ రింగ్ రోడ్, రైల్వే లైన్లకు అనుమతులు ఇవ్వకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన ఐఐఎం, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు ఇప్పటికీ మంజూరు చేయలేదని గుర్తు చేశారు. ఈ తెలంగాణ ద్రోహ బడ్జెట్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కి పోరాడతామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్తే. నిన్న మనకి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి బడ్జెట్ని ప్రకటించింది. అంటే సండే కూడా ప్రభుత్వాలు పనిచేస్తాయి అన్నట్టుగా చెప్తూనే నిన్న బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీంట్లో దేశవ్యాప్తంగా మ్యాక్సిమం అంటే మనకు కావాల్సింది విద్య, వైద్యం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రంగానికి అనేది ఎప్పుడైతే బడ్జెట్ని కరెక్ట్గా ఇస్తేనే దేశం అనేది డెవలప్మెంట్ దిశలో వెళ్తుంటుంది. దాన్ని మాత్రం పక్కకు పెట్టేసి ఎంతసేపటికి ఏ విధంగా ఇస్తారంటే మనకి దేశవ్యాప్తంగా వైద్య రంగానికి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఎంత తక్కువ అంటే ప్రతిరోజు పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఆ టైంలలో వచ్చేసి వైద్యానికి ఇంత అంటే పెంచడంలో ఎంత మ్యాక్సిమం వచ్చేసి మొత్తానికి విద్యా వైద్య రంగానికి కలిపి 5% అంటే విద్యకు వచ్చేసి మ్యాక్సిమం 1.5, సో రెండు మధ్యలో ఉంటుంది. మిగతాది వైద్యానికి పెట్టుకుంటే ఈ టైప్లో మనకి ఎంత 2022-23 చూసుకుంటే 86,000, 89,000, 90, 99,851, 1,65,000 రూపీస్ ఇట్లా పెడుతున్నారు. అంటే రోజు రోజుకి మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ పొల్యూషన్ ఏమవుతుంది, హెల్త్ ఇష్యూస్ రోజు రోజు పెరుగుతున్నాయి. మరి ఈ విధంగా ఇంత తక్కువ బడ్జెట్ ఇస్తే అంటే దేశంలో జనాలు ఏ విధంగా వచ్చేసి వాళ్ళ హెల్త్ని కాపాడుకుంటే ట్యాక్సులు కడతారు కదా. సో ఆ విధంగా చూసుకుంటే దాంట్లో వైద్య రంగంలో కూడా బడ్జెట్ ఇచ్చే దాంట్లో ఫెయిల్ అయిపోయింది కేంద్ర ప్రభుత్వం. విద్యారంగానికి కూడా చూసుకుంటే ఈ విధంగా మనకి అంకెలలో చూసుకుంటే కూడా పెంచింది ఎంతవరకు పెంచుతున్నారు, మ్యాక్సిమం 1000ల్లో పెంచుతున్నారు. 2,000, 3,000, 4,000 ఈ విధంగా విద్యారంగాన్ని కూడా ఈ విధంగా పెంచుతుంటే దేశంలో ప్రజలు చదువుకోవాలి, యువత చదువుకుంటేనే వచ్చేసి వాళ్ళకి జాబ్స్ వస్తాయి, మళ్ళీ వాళ్ళు ట్యాక్సులు కడతారు. వీళ్ళకే మీరు వచ్చేసి బడ్జెట్లో వచ్చేసి వాళ్ళకి ప్రత్యేకంగా బడ్జెట్ సహకరించకపోతే మీరు ఏ విధంగా వచ్చేసి గవర్నమెంట్ని కానీ మన దేశాన్ని కానీ డెవలప్మెంట్ దిశలో తీసుకెళ్తారు? సో ఈ విధంగా ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం దాంట్లో. ఇప్పుడు మన తెలంగాణకి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం సమర్పించింది ఏమున్నది అంటే పెద్ద గుండు సున్నా మాత్రమే, ఏమీ లేదు అక్కడ. తెలంగాణ బడ్జెట్, తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ట్యాక్స్ అనేది పే చేస్తుంటుంది కేంద్రానికి, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మనకి పెద్ద గుండు సున్నా మాత్రమే ఇస్తున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్ విషయంలో వచ్చేసి మనల్ని మొత్తానికే పక్కదోవ బట్టి ఇచ్చేసి మనల్ని జీరో అనే టైపులో చూపెడుతున్నారు. ఈ విధంగా ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం దాంట్లో చూస్తే ఆ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా ఏమీ మాట్లాడలేదు. అంటే ఫ్యాక్టరీ, ఆ కోచ్ ఫ్యాక్టరీ అనేది అన్ని రకాలుగా
పరిశ్రమలకు సంబంధించింది దాని గురించి ఏం మాట్లాడలేదు బడ్జెట్లో. వైద్య రంగానికి సంబంధించి మాట్లాడలేదు, విద్యా రంగానికి గురించి మాట్లాడలేదు. అలాగే ఇటు చూసుకుంటే వచ్చేసి మనకి రోజు రోజుకి నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. సామాన్య మానవుడికి, సామాన్య ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మాత్రం గుండు సున్నా హైక్ రేట్లు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితులలో రోజు రోజుకి నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి. కూరగాయల దగ్గర నుంచి మనం వాడే సోపు, పేస్ట్ అన్నింటి దగ్గర నుంచి పెంచుతున్నారు. చాక్లెట్ దగ్గర నుంచి పెద్ద ఎత్తులో పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యుడికి మీరు వచ్చేసి వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వకుండా మీరు ఏ విధంగా మన రాష్ట్రాలను డెవలప్ చేస్తారు, దేశాన్ని డెవలప్ చేస్తారని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అడుగుతున్నాం. అదే విధంగా చూసుకుంటే మనకి తెలంగాణలో ఐఏఎం తీసుకురావాలని చెప్పి తెలంగాణలో రావాల్సింది అక్కడెక్కడో బీహార్లో అని చెప్పి తీసుకున్నారు. 16 నవోదయ విద్యాలయాలు, 9 కేంద్రీయ విద్యాలయాలు ఇలాంటివి వచ్చేసి హైదరాబాద్లో తీసుకురావాల్సింది, తెలంగాణలో తీసుకురావాల్సింది. దీని మీద ఊసెత్తట్లే. అలాగే రోడ్లు కానీ ప్రాజెక్టులన్నీ తెలంగాణలో నిలిచిపోయిన ప్రాజెక్టుల గురించి దాని గురించి ఊసే ఎత్తారు. ఏమైనా అంటే దాంట్లో మహిళలకు సంబంధించింది ఏమన్నా చేశారా ప్రాజెక్టులో వచ్చి బడ్జెట్లో? అది చేయలేదు. అలాగే వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఏమైనా చేశారా? అది చేయలేదు. మరి సామాన్య మానవుడికి చేయట్లే, ఇటు రైతులకు చేయట్లే, ఇటు మహిళలకు చేయట్లేదు. మరి ఈ బడ్జెట్ దేనికోసము? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నిన్న ఏం చెప్పారు? కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్స్ మీద ప్రేమ గుట్టేసి మనోళ్ళు ఏం చేశారంటే రైలు ఏంటిది వందే భారత్ రైలు వచ్చేసి మేము దాంట్లో 7 కోచెస్ ట్రాక్స్ ఇవ్వడానికి అలా చేసేసి వందే భారత్ ట్రైన్లో వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు తమిళనాడు అని చెప్పేసి ఇలా తీసుకొస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణకు హాజరు కావాలని పిలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. నోటీసులు పంపినంత మాత్రాన ఇంత గందరగోళం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. తప్పు చేయని వారు అయితే రాస్తారోకల్ నిరసనలు అవసరమా అని అన్నారు. సిట్ ముందు హాజరై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. గతంలో విచారణ లేకుండా కేసులు పెట్టి జైలుకు పంపిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. నిరసనలతో అబద్ధాలు నిజాలు కావని వ్యాఖ్యానించారు. చట్ట పరిధిలోని అధికారులు ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఇంత వయసున్న ఆలోచన విధానం ఇదేనా అని విమర్శించారు. ప్రజలు కపట వేషాలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. చట్టంలో ఉన్నప్పుడు తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని స్పష్టం చేశారు. సిటీకి ఏం జరిగిందో వాళ్ళు అడిగిన ప్రశ్నలు చెప్పి నీ నిజ స్వరూపాన్ని, నీ నిజాయితీని తెలియజేసుకో. అంతేగాని ఈ ర్యాలీలు, ధర్నాలు, ఈ న్యూసెన్స్ ఇవన్నీ పెట్టి ప్రజలు డైవర్ట్ చేసి సింపతి పొందటానికి వీళ్ళు చేసేది అన్నీ చేస్తూనే ఉన్నారు కదా. ఇంకా బుద్ధి రాకుండా నిన్న కూడా ఆ కౌశిక్ రెడ్డి అది ఏంటిది, అది అధికారుల మీద దాడి లేనిది, దౌర్జన్యాలు లేనిది. అంటే మీరు ఏమి చేసినా చూసుకుంటూ విచారణ విలువద్దు. మీరేమన్నా మీదికెళ్ళి ఊడిపడ్డారా? మీకు దేని గురించి చేయాలి? నోటీస్ ఇస్తేనే బట్టలు చెప్పుకుంటున్నారే. మరి గతంలో ఇంత మందిని లోపటించినప్పుడు గుర్తు రాలేదు, సోయి రాలేమే, వచ్చి నిరూపించుకోలేము ఆ నిజాయితీని. అది వదిలిపెట్టి ఈ రాధాంతం ఏంది, టీవీలలో ఈ న్యూస్ ఏంటి, ఇక్కడ బయట తీసుకొచ్చి ప్రజలను తీసుకొచ్చి నిరసన తెలిపితే నీ అన్ని మాఫ్ అవుతాయా? చేసిన పాపాలన్నీ పోతాయా? అధికారులకు కూడా విజ్ఞప్తి, దయచేసి ఇలాంటి వాళ్ళని క్షమించకండి. మీ యొక్క వృత్తిపరమైన న్యాయమైనది ఏది ఉంటే అది చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. దేనికంటే దీంట్లో వీళ్ళు చేసే తప్పులు, మంది మార్బల్ నేర్చుకుని దాడిలు, దౌర్జన్యాలు, తిరగబాటు చేసినట్టు మాట్లాడి ఏమనంటే ఉద్యమం దానికో పేరు పెట్టి చేసేటి అన్ని దొంగతనాలు, పేర్లు, ఉద్యమాలు. ఏమయ్యా ఇది? ఏమైనా పద్ధతేనా ఇది? వయసు పెరిగింది, 80,000 పుస్తకాలు చదివిన అంటున్నావు. ఇదేనా మీరు చేసే పని? ఇదేనా నీ రెచ్చగొట్టడం, తెలంగాణ తగలబెట్టడం అనేది? బిడ్డ, ఇక్కడెక్కడ గొడవలు జరుగులు, ఎక్కడ ఏది జరిగినా అది మాత్రం మంచి పరిణామం కాదు. తెలంగాణని ఇదివరకే అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసి మళ్ళా మాయమాటలతో చెప్పి అధికారంలోకి వస్తే మళ్ళీ ఏదో వస్తాం, రాబోతాం, వస్తే 3 ఏళ్లలో చింపుతాం, చేస్తాం. ఇవన్నీ మర్చిపోండి. మీరు ప్రజలు నమ్మరు. ఇంత కూడా తెలంగాణ లేకుండా ఖతం చేస్తారు వీళ్ళు, ఈ కుటుంబం కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే. దయచేసి వీరిని నమ్మకండి ప్రజలారా. వీరు చేసిన పాపాలు అన్ని పండినాయి, అవి చివరి దశకు వచ్చినాయి. కాబట్టి ఇక ఆ దోచుకున్న డబ్బుతోటి మందబలం చూపించి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వీరు చేసిన పాపాలన్నీ పోతే అనుకుంటున్నారు. ఇలా సొంత బిడ్డ చెప్పినా బుద్ధి రావట్లేదంటే ఇంకా వీరికి ఎవరు చెప్తే బుద్ధి వస్తుందో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాంచాలి పంచభర్త్ సినిమా టీజర్ తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ హాస్యం ఒక మంచి ఔషధం లాంటిదని, అపహాస్యం కాకుండా ఆరోగ్యకరమైన హాస్యంతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయడాన్ని అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ సినీ పరిశ్రమ అభివృద్ధికి, సినీ కార్మికుల సంక్షేమానికి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. చిత్ర నిర్మాణ బృందానికి మంత్రి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి గంగా సప్తశిఖర రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట దుగ్గిరెడ్డి నిర్మాతగా, శ్రీకాంత్ శెట్టివారి, సాయినాథ్ మన్యం సహా నిర్మాతలుగా రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయి రామ్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ తో పాటు రోల్ రైడా చెమ్ని సురేష్, పృథ్వీరాజ్, శ్రీకాంత్, అయ్యంగార్, సరీహ్ పర్, రూపలక్ష్మి, రాజ్ పవన్, రవిరెడ్డి, జబర్దస్త్ నవీన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాబీ కేఎస్ఆర్ కథ అందించగా రాజ్ పవన్ స్క్రిప్ట్ ను సమకూర్చారు. మహేష్ నారాయణ, అభిషేక్ సంగీతం అందిస్తుండగా కేవీ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్లుగా, జానీ భాషా ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎంపీ మరియు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి నివాసంలో ఆయన కుమార్తె ప్రెస్ మీట్. పాక్ ఆడుకున్నా సరే శ్రీలంక వెళ్లనున్న టీమిండియా. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.